కోపము, జీవపు డంబము అని అంటే ప్రియులరా, వాళ్ళు ఎదుటి వాళ్ళని అంటే ఇరుగు పొరుగు వారిని చూచి మనకున్నటువంటి స్థానం ఏంటి, మనకున్నటువంటి స్థితిగతులు ఏంటి అని మర్చిపోయి అప్పుల బాధల్లో పడిపోతున్నారు, చిక్కుల్లో పడిపోతున్నారు. అర్థమైందా? అప్పు చేసి ఏ కూడు? పప్పు కూడే కాదు, ఈరోజు మటన్ కూరలు కూడా తింటున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేరండి, లేరా? అప్పు చేసి పప్పు కూడు ఎప్పుడు అది చిన్నప్పుడు, ఇప్పుడు అప్పు చేసి మటన్ కూరలు కూడా తింటున్నారు. మరి కేజీ మటన్ ఎంతండి? 900, 1000 రూపాయల పైనకే వెళ్ళిపోతుంది. కోడి మోసం 300 అంట, చరిత్ర ఎక్కింది అది. కాబట్టి అప్పు చేసి ఇంట్లో నీసు కూరలు తినే స్థితికి వెళ్ళిపోయారండి. ఎందుకు అనంటే జీవపు డంబము. అర్థమవుతుందా? శరీరాశ, నేత్రాశ, వీటన్నిటిలో పడిపోయి అనేక రకములైనటువంటి చిక్కులు. ఏంటి ఆ చిక్కులు అనంటే అప్పుల బాధలు, వ్యభిచారపు కోపం, అబద్ధములు ఆడటం, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పాపాల్లో పడిపోయి మనిషి తప్పిపోతా ఉన్నాడు. అలా తప్పిపోయినటువంటి మనుషులకి తిరునాళ్ళలో గనక సమాచార కేంద్రము, విచారణ కేంద్రము లాగా ఈ భూమి మీద ఏముందో తెలుసా? దేవుని యొక్క మందిరం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పిపోయినటువంటి బిడ్డలను తన తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి చేర్చేటటువంటి మందిరములు ఈ యొక్క భూమి మీద ఉన్నాయి. అవి యేసు క్రీస్తు ప్రభువారి గురించి ప్రకటిస్తున్నాయి. మనిషి తప్పిపోయాడు. దేవుడికి మనిషికి ఉన్నటువంటి సంబంధాన్ని తెంచేసుకొని ఈ లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములో పడిపోయి దేవుని చేతిని విడిచిపెట్టి పారిపోయినటువంటి, తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్న ప్రతి మనిషిని కూడా తిరిగి దేవుని దగ్గరికి తీసుకుని రావడానికి ప్రియులరా, దేవుడు అనేకులైనటువంటి సేవకుల్ని ఏర్పాటు చేసుకుని ఆయా స్థలాలలో దేవుడు మందిరాలను ఏర్పాటు చేసి ఈ మందిరాలనే సమాచార కేంద్రాలుగా మార్చి తిరిగి తండ్రితో ఏం చేస్తున్నారు? సమాధాన పరుస్తున్నారు, ఏకము చేస్తున్నారు, దగ్గర చేస్తూ ఉన్నారు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనంటాను ఈ యొక్క వాగ్దానాలు దేవుడు ఎందుకు మనకు అనుగ్రహించాడు అనంటే మనందరం ఈ తప్పిపోకుండా, అంటే ఏది తప్పించుకోవడానికి, దేని నుంచి తప్పించుకోవడానికి అంటే ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ఆ యొక్క దురాశను అనుసరించుట వలన లోకమునందున్న భ్రష్టత్వమును, లోకములో ఏముందంట? దురాశ వలన ఏమొస్తుంది? భ్రష్టత్వం. ఎంతమంది లేరండి భ్రష్టులుగా తిరుగుతున్న వాళ్ళు? ఎంతమంది లేరు? నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఇదిగో దేవుని యొక్క ఆశీర్వాద వాగ్దానం ఎందుకు ఇవ్వబడింది అంటే